జై సచ్చిదానంద. మీ అందరి హృదయాల్లో కొలువై ఉన్న పరమాత్మను నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు నేను మీతో మరణానికి సంబంధించిన రహస్యం గురించి ఇంకా కొంచెం మాట్లాడదలుచుకున్నాను. మరణం అనేది అందరికీ వచ్చేదే. అందువల్ల దీని గురించిన వాస్తవాలను తెలుసుకోవాలనే ఉత్సాహం అందరికీ ఉంటుంది. ఒకరి మరణం చూసిన తర్వాతే అందరికీ ఈ దిగులు కలుగుతుంది. మనక్కూడా ఎలాగైనా ఒకరోజు ఈ పరిస్థితే. సహజంగా మనం నడిచేటప్పుడు ఏం ఆలోచిస్తామంటే, అరెచ్చా ఏంటి, ఏముంది, ఈ లోకంలో ఏముంది గనుక మన ఊపిరి ఆగిపోయినప్పుడు అన్నిటినీ వదిలేసుకునే మనం వెళ్లాల్సి ఉంటుంది. అంటే మనకంటూ ఏమీ ఉండదు, సర్వస్వాన్ని మనం వదులుకునే వెళ్లాల్సి ఉంటుంది. ఎవరూ తోడుగా రావడం వీలు కాదు. ఎవరూ మన కూడా అందరూ ప్రేమగానే ఉంటారు, కానీ తోడుగా రావడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఎప్పుడైతే మరణం అనేది వస్తుందో అసలు దీనికి నిజమైన అర్థమేంటి? ప్రకృతి ముందు ఏదీ ఉండదనిపిస్తుంది. దేన్ని మన వెంట తీసుకువెళ్లడం సాధ్యం కాదు. ఈ రాగద్వేషాలు మనలో ఉండే వాటిని మాత్రమే మనం తీసుకెళ్లగలం. ఇంకా కోపం, మోహం, మదమాశ్చర్యాలతో పాటు కోర్కెల్ని, వీటన్నిటినీ మనం ఈ గుణాలతోనే మనం వెళ్లాల్సి ఉంటుంది. అంతే తప్ప జీవితమంతా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన అన్నింటినీ ఏ ఒక్కటి వదలకుండా అన్నిటినీ ఇక్కడే వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. దేన్ని మనం తీసుకెళ్లడం వీలు కాదు. సికందర్ విషయం అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుందని అనుకుంటాను. సికందర్ గొప్ప యుద్ధాలు చేశాడు. ఇండియా కోసం యుద్ధం చేసి ఎన్నో విజయాలు సాధించాడు, ఎందరినో ఓడించాడు. కానీ దోచుకున్న సంపదనంతా ఆయన జాగ్రత్త చేశాడు. తరువాత ఆయనకు మరణం అనేది ఆసన్నమైనప్పుడు, సమీపించినప్పుడు ఆయనకు తను ఇక మీదట జీవించడం వీలుకాదు, చనిపోతాడని గ్రహించాడు. ఎలాంటి వైద్యం చేసినా ఆయనకు నయం కాలేదు. అంతేగాకుండా భయపడిపోయాడు. మనసులో వైరాగ్యంతో దిగులు పడసాగాడు. అరెరే, నా జీవితమంతా నేను ఎంతమందిని అంతం చేశాను, దోచుకున్నాను. ఎంతో డబ్బు, సిరి సంపదలు, నగలన్నింటినీ నేను దాచిపెట్టుకున్నాను. కాని ఈరోజు వీటుల్లో ఏ ఒక్క వస్తువు కూడా నన్నీ మరణం నుంచి తప్పించలేవు కదా. నేను జయించి తెచ్చుకున్న ఏ వస్తువును నేను నా వెంట తీసుకెళ్లడం కుదరదే. చివర్లో మరణ సమయంలో తను జయించి తెచ్చుకున్న సిరి సంపదనంతా తన ముందుకు తెమ్మని చెప్పాడు. అతనికి వీటన్నింటినీ చూడగానే అతని మనసు వికలమైపోయింది. అయ్యో, నేనిప్పుడు ఇక్కడ పెట్టించిన దేనిని నా వెంట తీసుకెళ్లడం వీలు కాదే. చివరకు వీటన్నిటినీ నేను ఇక్కడ వదిలేసి వెళ్లాల్సి వస్తోందే. అతనికి మరణ సమయంలో ఇలాంటి వైరాగ్యం ఏర్పడింది. మామూలుగా మరణం సంభవిస్తుందని తెలిసి ఒక విధమైన వైరాగ్యం ఏర్పడుతుంది, కానీ వెంటనే అదంతా పోతుంది. ఎందుకంటే దీనినే శ్మశాన వైరాగ్యం అంటారు. కానీ ఇతనికి మరణం అనేది సంభవించినప్పుడు ఇతడు ఎక్కడికి వెళ్తాడు? ఇక ముందు బాధపడి ఏం ప్రయోజనం ఉండదు. చేతిలో ఉన్న పక్షిని చూడండి, అంతా పూర్తయిపోయింది. ప్రయత్నం అనేది మరణంలో కలిసిపోయిందంటే ఆయన జీవితమంతా ఆయన చేసిన చెడు కార్యాలన్నీ, మనస్సు, చిత్తం, వాక్కు, వీటి ద్వారా అతడు ఎన్ని తప్పులు చేశాడో అవన్నీ మనసారా తలుచుకుని చేసిన తప్పులన్నిటికీ కలిపి బాధపడి ప్రాయశ్చిత్తం కోసం పరిహారం చేస్తేనే, ఏం చెప్పను, తను జీవితంలో చేసిన అన్ని తప్పులు అతని నుంచి దూరంగా పోతాయి. కాని దానికి అతని ప్రాయశ్చిత్తం, పరిహారం అంత పవర్ఫుల్గా ఉండాలి. చాలామందికి దీనివల్ల ఏం జరుగుతుందంటే, గొప్ప గొప్ప మహారాజులు కావచ్చు, రాజులు, మహారాజులు అందరూ ఒకే స్థితిలోనే ఉంటారు. వీళ్ళు దేనిని తీసుకుని వెళ్లలేరు. ఒక అంగుళం భూమిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్లలేరు. అన్నిటినీ ఇక్కడే వదిలేసి వెళ్లాల్సిందే. గొప్ప ధనవంతులు, శ్రీమంతులు ఏమీ చేయడానికి సాధ్యం కాదు.
ఇవన్నీ ప్రకృతికి అప్పగించాల్సిందే. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్లడం లేదు. ఇది ప్రకృతి శాసనం. మీ వెంట దేన్నైనా తీసుకువెళ్ళాలి అనుకుంటే అప్పుడేం జరుగుతుంది? ఒక సేటు గురించి చెప్తాను. చాలా మంచివాడు, తెలివైనవాడని కూడా చెప్పొచ్చు. ఎప్పుడూ దాదాజీని కలుసుకోవడానికి వస్తూ ఉంటాడు. జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయనకు ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన కొడుక్కి కావలసిన దానికంటే ఆస్తిని సంపాదించి పెట్టారు. అవసరానికి మించిన డబ్బు కూడా పెట్టారు. కాని ఆ సేట్ని చూస్తే పిసినారుల్లో చక్రవర్తి. కొడుకు ఖర్చులకు అస్సలు డబ్బిచ్చేవాడు కాదు. అప్పుడు ఆ కొడుకు దాదాజీని కలుసుకోవడానికి వచ్చి తన తండ్రి పిసినారితనం గురించి గొణుగుతూ ఉన్నాడు. తన తండ్రి గురించి తప్పుగా చెప్తున్నాడు. ఒకరోజు దాదాజీ అతన్ని అడిగారు, మీ నాన్న గురించి ఎందుకింత నీచంగా మాట్లాడుతున్నావు? సర్వస్వం ఈ రోజు కాకున్నా ఏదో ఒకరోజు మీ నాన్న పోయిన తర్వాత ఇవన్నీ నీకే కదా సంక్రమిస్తాయి. ఆయనేమైనా వెంట తీసుకుని వెళ్ళిపోతారా? ప్రతిదీ నీకు సొంతం అవుతుంది కదా. ఆయన తనతో తీసుకెళ్లగలరా? వెంటనే ఆ కుర్రాడు, భలేవారండి, మీకు మా నాన్న గురించి తెలీదు. ఆయన తనతో ఏదైనా తీసుకెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు వెంటనే ఆయన 10 కోట్లు 20 కోట్లు డబ్బుని తనతో తీసుకెళ్ళిపోతారు. అంతేకాదు, ఇల్లు, తోటలు, నగలు, ఆస్తులను అన్నింటినీ కలిపి అమ్మేసి వేల నోట్లను జమ చేసుకుని వాటిని అలాగే తీసుకెళ్లిపోతారు. వాటి నెంబర్లను కూడా చెక్ చేసుకుంటారు. ఎందుకంటే దొంగ నోట్లు ఉండకూడదనే అలా చేస్తారు. చూసారా, నేను ఆయనదంతా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు తెలీదు, ప్రకృతి శాసనం గురించి మీకు తెలియదు. వచ్చేది ఏమీ లేకుండానే, వెళ్ళేది ఏమీ లేకుండానే. చూసారా, ప్రకృతి శాసనం ఎంత అందంగా ఉందో చూసారా? మరణం తర్వాత మీరు దేన్ని తీసుకెళ్లలేరు. అన్నింటినీ ఇక్కడే మీరు వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. మీ వెంట వచ్చేదేంటంటే మీరు చేసే పాపపుణ్యాల ఫలితమే మీ వెంట వస్తాయి. ఈ పాపపుణ్య కర్మ ఫలితాల లెక్క ఎలా ఉంటుందంటే, ఇతరులకు సంతోషాన్ని కలిగించడం వల్ల మనకు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ దుఃఖాన్ని కలిగిస్తే పాపకర్మ ఫలితం లభిస్తుంది. ఇతరులకు ఏ రూపంగా సంతోషాన్ని కలిగించగలం? డబ్బు ఇవ్వడం వల్లనే అది కలుగుతుందనలేం. భగవాన్ ఏం చెప్పాడు? దానమనేది 4 విధాలుగా ఉంటుంది. ఆహారదానం, ఔషధదానం, జ్ఞానదానం, చివరిగా 4వది అభయదానం. ఇందులో మొదట 3 దానాలు చేయడానికి డబ్బు తప్పకుండా కావాలి. 4వ అభయదానం చేయడానికి డబ్బు అవసరం లేదు. ఇది సూక్ష్మమైన వస్తువు, స్థూలం అనేది లేదు. ఆహారదానం అనేది ఆకలిగా ఉన్న ఒకరికి ఆహారాన్ని ఏదైనా ఇవ్వండి. ఒక పూటకి మీరు పెట్టారంటే జీవితంలో మీ వల్ల అతడు ఒక్క పూటైనా భోంచేస్తాడు. రెండవసారి వేరెవరికైనా పెట్టండి. ఆహారదానం. దీనికంటే ఉన్నతమైనది ఔషధదానం. ఇప్పుడు ఎవరైనా మరణ సమయంలో ఉన్నారంటే వాళ్లకి మీరు మందులు కొనివ్వచ్చు. ఒకవేళ మీరు ఇచ్చిన మందు వల్ల ఆయన బతికి జీవితాన్ని మరికొన్నాళ్లు గడపొచ్చు కదా. అంటే దీనికి ఎంతో ఉన్నతమైన ఫలితం దక్కుతుంది. జీవితంలో మీరు సహాయం చేశారు. తరువాత 3వది జ్ఞానదానం. జ్ఞానం అనేది 2 రకాలుగా విభజించొచ్చు. ఒకటి వ్యవహారదానం, ఇంకొకటి ఆత్మదానం. వ్యవహారదానం అనేది ఎవరైనా చదువుకోవడానికి స్కూల్లో గాని కాలేజీలో గాని చదువుకోవడానికి సహాయం చేస్తే ఫలితం ఖచ్చితంగా మనకు దక్కుతుంది. ఎవరైనా మీరి లౌకికం నుంచి విడిపించి అతనికి వివరంగా ఆత్మజ్ఞానం గురించి చెప్పి మోక్షానికి వెళ్లే దారిని చూపించారు అంటే దీని ఫలితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఇటువంటి దానం చేశారంటే మీకు ఎంతో అభివృద్ధి తప్పకుండా ఉంటుంది. ఇదే ఎంతో గొప్ప దానం అవుతుంది. ఆత్మను బోధించగలిగేది. అది జ్ఞానులకు మాత్రమే ఉండగలిగేది. లేదంటే మనసులో అన్నిటినీ అర్థం చేసుకోగలిగేది, సన్మార్గంలో వృద్ధికి రాగలిగేది. ఇవి అన్నీ కోపం, మోహం, మోదం, మదమాశ్చర్యాలన్నీ తగ్గిపోతాయి. ఇటువంటి సాహిత్య శాస్త్రాన్ని ఎవరైనా
వీటన్నిటినీ చేకూర్చి అచ్చు వేయించి అందరికీ ఇస్తే అది కూడా ఒక విధమైన ఉన్నత దానమే అని చెప్పొచ్చు. అంటే ఇది జ్ఞానదానం. దీని తరువాతది అభయదానం, 4వది. మన వల్ల ఎవరికీ ఏ స్థితిలోనూ ఒక వేసమెత్తు అంశంగానైనా భయం అనేది ఉండకూడదు, జంకు ఉండకూడదు. దీనినే అభయదానం అంటారు. మనకు ఈ వస్తువు అవసరమే లేదు, మన అంతరంగం నిర్భయంగా మారుతుంది. మన వల్ల ఎవరికీ భయం ఉండకూడదు, మనము ఎవరిని బెదిరించకూడదు. అంటే పూర్తిగా అటు ఇటు కాని పరిస్థితిలో మనం మధ్యన ఉన్నాం. నిరంతరం ఆత్మతో ఉంటేనే ఈ అభయదానం అనేది చేయగలం. దాదాజీ చెప్పేదేంటంటే, మనం ఉన్న చోటు ఇల్లు గాని లేదా బయట గాని ఏమున్నా సరే మన వల్ల ఇతరులకు భయం అనేది కలగకూడదు. రాత్రుళ్ళు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తుంటారు. ఆ కాలనీలో సహజంగా రాత్రి 12 గంటల తర్వాత కుక్కలు నిద్రపోతుంటాయి, లేదా వాటి పాటికవి నిద్రపోతుంటాయి. నేను ఆ టైంలో వచ్చానంటే నా చెప్పుల శబ్దానికి ఆ కుక్కలన్నీ లేస్తాయి. అందువల్ల కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పుల్ని కాళ్లకు వేసుకోకుండా చేత్తో పట్టుకుని వాళ్ళు ఉన్న కాలనీలోకి నడిచి వెళ్ళొచ్చు కదా. అలా చెయ్యొచ్చే. వాళ్లకు నా వల్ల ఎలాంటి భయం కలగకూడదు. ఇటువంటి అభయదానం చేస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎవరికీ భయం అనేది ఉండకూడదు. మనం అందరికీ ఇటువంటి అనుభవం ఉంటుంది. ఎందరో జ్ఞానులు, మహాత్ములు ఉన్నారు, నిరంతరం ఆత్మలతోనే ఉంటారు. అలా ఉన్నా వాళ్ళు ఎప్పుడూ మన వల్ల ఇతరులు భయపడకూడదనే అనుకుంటారు. నాకు ఎవరి దగ్గర భయం అనేది కలుగలేదు. అందరి మీద ప్రేమాభిమానాలే కలుగుతున్నాయి. ప్రేమ అనే స్వరూపంతో ఉన్నారు. నిజమైన దానం, సుగుణం అనేదే ఈ అభయదానం. ఈ అభయదానం ఎంతో ఉన్నతమైందని చెప్పొచ్చు. ఈ 4 రకాల దానాలు చేస్తే మనకు పుణ్యం కలిగే అవకాశం ఉంది. దాని ఫలితం మీకు మంచి మార్గాన దక్కుతుంది. ప్రతిఫలం, మరణం వల్ల భయం, ఇక్కడ ఎలా సంతోషం అనేది కలుగుతుంది. కానీ మోహం అనే విషయం వల్ల ఈ భయం మరణంతో ఉండేది కాదు, అది వచ్చేదీ కాదు. చాలామందికి ఈ భయం ఉండడం వలన తరువాత ఏం చేయాలనేది తెలియకుండా ఉంటారు. అందువల్ల మనం ఏం చేయాలంటే, ఈ మరణం సంభవించడానికి ముందే మనలో జ్ఞానం అనేది ఏ కాస్త ఉన్నా ఇటువంటిదేదైనా ప్రాప్తించిందంటే అప్పుడు మనకు వచ్చే జన్మ సవ్యంగా సమకూరుతుంది. ఎవరికైతే ఈ జన్మ బావుందో వాళ్లకి ఇతర జన్మ కూడా ఆటోమేటిక్గా చాలా బావుంటాయి. మనిషికి ఏర్పడే ప్రత్యేక అంశం అది. మానవ జన్మకు ఇదొక కూడలి. ఇందులోనే 9 గతుల్లో గడిపి రావాల్సి ఉంటుంది. ఇందులో 5వ గదులు అంటే ఇందులోని 5వ శక్తి మోక్షప్రాప్తి లభించొచ్చు. 4 గతుల్లో ఒకటి మనుష్యగతి, మృగగతి, దేవగతి, ఇంకా నరకగతి. ఈ విధంగానే ఇవన్నీ రావడం పోవడం జరుగుతున్నాయి. ఈ జీవితం ఒక జైలుతో సమానమైంది, ప్రిజన్. దేవలోకంలోకి వెళ్లేవాళ్లు మరణం తర్వాత వాళ్లకు ఎన్నో విధాల పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్లు ఏ చోట కావాలన్నా ఉండొచ్చు, కానీ బంధం అనేది ఒక్కటే ఉంది, బంగారం లాంటి దారి. కాని దారి అనేది తప్పకుండా ఉంటుంది. మళ్లీ మనుషుల్లోకి వాళ్లు వచ్చారంటే పెళ్లి నిర్బంధం అనేది ఏర్పడుతుంది. కాని నిర్బంధం అనేది వేరు, స్వతంత్రం అనేది వేరు. పైగా మనుష్యగతి నుండి మృగగతికి వస్తుంది. అప్పుడు వాళ్లకు దక్కే ఒక విధమైన నిర్బంధం అనేది మారితీరాలి. ఈ అవస్థల రోజంతా అన్నం కోసం మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడాల్సి వస్తుంది. ఎక్కడనుకున్నా భోంచేయడం, ఎప్పుడనుకున్నా భోంచేయడం, భయం వెంటే ఉంటుంది. ఎవరైనా నాకు మరణం కలిగిస్తారు, ఎవరైనా నన్ను చంపేస్తారనే భయం లోపల ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పశుపక్ష్యాదులకు కూడా ఈ భయం ఉంటుంది. చూడ్డానికి ఇది కూడా ఒక మహత్తర విషయమే కదా. పైగా మనుషుల పని రోజంతా చేయవలసి ఉంటుంది. తరువాత 4వ గతి నరకగతి. జీవితంలో ఇదే మోసమైన గతి, చాలా హింసతో కూడిన విషయం. ఇటువంటి జీవితంలో ఖైదీ జీవితంలా మనం ఉండాల్సి వస్తోంది. ఇలా కొందరు ఖైదీలుగా ఉంటూనే చాలా సంతోషంగా ఉంటున్నారు, పండుగలు చేసుకుంటున్నారు. వీళ్లు జైళ్లల్లో ఉండి హాయిగా గాలి పీల్చుకుంటున్నందువలన ఏం ప్రయోజనం ఉందనేది చెప్పండి చూద్దాం.
ఈ విషయం నుంచి మనం ఎలా బయటకు రావడం, ఎలా వెళ్ళొచ్చు అనే ఉద్దేశం ప్రతి ఖైదీకి ఉంటూనే ఉంటుంది. అదే విధంగా ఒక లౌకిక విషయం నుంచి ఏ విధంగా మనం ఎలా విడుదల కావాలి, ఎందుకు విడుదల కావాలి, ఇటువంటి విషయాలు ఈ విధంగా మన హృదయాల్లో ఉంటూనే ఉంటాయి. అతనికి ఈ రోజు లేదంటే రేపు కాదంటే ఇంకో రోజు, ఇంకొక రోజు, ఎలాగైనా ఏ రోజైనా ఉండి తీరుతుంది. ఎవరైనా జ్ఞాన పండితులు వచ్చి కుదిర్చారు అని చెప్తే ఈ మార్గాలన్నిటికంటే అది అతీతమైందై ఉంటుంది. ఈ లౌకిక విషయాలన్నీ మాయ చేసే తమాషా. పుడుతున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, మరణిస్తున్నాం, ఇవన్నీ మాయ చేసే తమాషా. మనం దేన్ని తీసుకొస్తామో మాయ అనేది మన మనసులో ఉండే ఒకటి కదా. మనం ఏ విధంగా విత్తనం వేశామో దానికి తగ్గట్టుగానే ఫలితం దక్కుతుంది. వీటి మధ్యన ఎవరూ రావడం లేదు. మీ ప్రొజెక్షనే. మీరు దేన్ని ప్రొజెక్ట్ చేస్తారో దానికి తగినట్టే మీకు ఫలితం దక్కుతుంది. యాక్షన్ అండ్ రియాక్షన్, ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఇందులో ఎవరూ మధ్యలో జోక్యం చేసుకుని ఏమీ చేయలేరు. ఎప్పుడు మీరు పుడతారో అప్పట్నుంచే తీసుకుని మరణం వరకు ప్రతి నిమిషం, ప్రతి సెకండు, ప్రతి ఒక్క ప్రతిఫలానికి మీరు మరణం వైపే ముందుకు సాగుతూ ఉంటారు. ఈ మరణం ఉద్దేశం మాత్రం ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండు మనలో ఉంటూనే ఉంటుంది. ఉల్లిపాయ ఒలిచిన తర్వాత ఏం లేకుండా ఎలా ఉంటుందో అటువంటిదే మరణం కూడా. అన్ని విషయాల్లోనూ జీవితానికి ఒక ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక స్థూల జీవితం, ఇక్కడే ముగిసిపోతుంది. అది ఒక సూక్ష్మమైనందువలన అది సూక్ష్మ విషయమైపోయింది. మనం పుట్టిన వెంటనే మనకొక ప్రయాణం ఆరంభమవుతుంది. ఆ ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్లి వదిలేస్తుంది? ఖచ్చితంగా శ్మశానానికే కదా. మనల్ని శ్మశానికేగా తీసుకెళ్లేది. అన్ని చోట్ల ఒక బోర్డు పెట్టబడింది, వే టు శ్మశానం, వే టు శ్మశానం. కానీ మనిషి తాను వెళ్లే పద్ధతిలో అలాగే తన మనసులో ఒక లెక్క వేసుకుని ఆయన మనసుకు తోచినట్టు ముందుకు పోతూ ఉన్నాడు. అతడి శ్మశానం అనే బోర్డు కూడా చదవలేదు. ఇంతకు మించి అతడు ఆలోచించడం కూడా లేదు. నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఈ కాలం మనల్ని మంచి చెడు, ఏ రోజైనా మంచి చెడు, ఇతరులకు కష్టాల్ని కలిగించడం, ఇతరుల వస్తువులను మోసం చేసి తీసుకోవడం, ఇవన్నీ నేనేగా చేస్తూ ఉన్నాను. దీని ఫలితం ఏమవుతుందనేది ఆలోచించావా? ఎంతో మంది గొప్ప గొప్ప విషయాలు చేసి డబ్బు సంపాదించి చాలా కూడబెట్టారు. పైగా బంగళాలు కూడా కట్టించుకున్నారు. కొడుకు కూతురికి కూడా కొత్త కొత్త కార్లు కూడా వాళ్ళు కొని ఇస్తున్నారు. అందుకని వాళ్ళకి ఇటువంటి ఉద్దేశం కలగడమే లేదు. నేను అందరికీ అన్నీ చేస్తాను, కానీ నా అంతిమ ఘడియల్లో ఎవరు నా వెంట ఉందామనుకున్నారు? ఇందులో ఎవరు నా కష్టాల్లో భాగం పంచుకుంటారు? ఇందులో వాల్మీకి మహర్షి చెప్పిన ఎంతో మహత్తర విషయమిది. వాల్మీకి మహర్షి దోపిడీలు చేస్తుండేవాడు. పెద్ద దోపిడీదారుడాయన. రాత్రింబవళ్లు దోచుకునేవాడు, డబ్బు తెస్తుండేవాడు. డబ్బుని భార్యాబిడ్డలకిచ్చి ఎంతో సంతోషించేవాడు. ఒకరోజు నారద మహర్షి ఆయన్ని కలుసుకుని నారద మహర్షి ఆయన్ని చూసి అడిగారట, ఇలా చూడు వాలి. అప్పుడు ఆయన పేరు వాలిగా ఉండేదట. తర్వాతే ఆయన వాల్మీకి మహర్షి అయ్యారు. కాని అంతకు ముందుండే వాలి దోపిడీదారుడు. నారదుడు అతనితో, నువ్వు ఏంటి ఇంతమందిని దోచుకుంటున్నావు? ఇదంతా ఎవరికోసం చేస్తున్నావని అడిగారు. వెంటనే వాలి, ఇప్పుడు నేను చేస్తున్నదంతా నా భార్య బిడ్డల కోసం, వాళ్ళు భోజనం చేయడానికి భోజనం కావాలన్నారు. నువ్వు ఇతరుల సొత్తుని దోచుకుని వాళ్లకు కష్టాన్ని కలిగిస్తున్నావు. వాళ్ళెంత దుఃఖిస్తున్నారో తెలుసా? దీని ఫలితాన్ని నువ్వు తప్పక అనుభవిస్తావు. నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావని చెప్పాడు. వెంటనే వాలి నరకానికి వెళ్తానా అని అడిగాడు. వెంటనే నారద మహర్షి చెప్పాడట, నీకు తెలుసునా, నువ్వు ఇవన్నీ ఆలోచించావా? అంటే నువ్వు ఎవరికోసమైతే ఇవన్నీ చేస్తున్నావో వాళ్ళందరూ నీ పాపకర్మ ఫలితాల్లో భాగం పంచుకోవడానికని మీ ఇంట్లో నుంచి ఎవరైనా నీ వెంట వస్తారా?
వెంటనే వాలి జవాబుగా, అందరూ వస్తారు, నేను తీసుకువచ్చే భోజనాలేగా అందరూ భోంచేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు నా పాపంలో పాలు పంచుకుంటారని చెప్పాడట. అందరూ నాకు సాయం చేస్తారని కూడా చెప్పాడు. నారద మహర్షి వెంటనే, ఇలా చూడు, కొంచెం ఆలోచించు. ముందు మీ ఇంటికి నువ్వు వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ అడుగు. వాళ్ళు ఏం చెబుతారనేది చూడు. పంచుకుంటామన్నారా లేదా అనేది నా దగ్గరకొచ్చి చెప్పు. వెంటనే వాలి ఆగమేఘాల మీద తనింటికి వెళ్ళాడట. తన కొడుకుల్ని పిలిచి అడిగాడట, ఇలా చూడండ్రా, నేనీ దోపిడి చేసి చాలా డబ్బు తీసుకొచ్చాను, ఎంతో మందిని హత్య చేసి తీసుకొచ్చాను. కాని నారద మహర్షి దీని ఫలితంగా నేను నరకానికి వెళతానని చెప్తున్నారు. కాని చాలా అనుభవించాలట. 1,00,000 ఏళ్ల వరకు నేను అనుభవించాల్సి ఉంటుందట. అందువల్ల మీరంతా వీటన్నిటిలో భాగం పంచుకుంటారుగా అని ఆయన అడిగారట. వెంటనే కొడుకులు, నరకానికా? లేదు లేదు, మేం మీ వెంట రాము అని అన్నారట. అరెచ్చి, ఏంట్రా ఇది? అందరూ స్వార్థపరులుగా ఉన్నారే. సరేననుకుని ఆయన భార్య దగ్గరకొచ్చి అడిగారట. భార్యతో చెప్పారట, నువ్వు చాలా మంచిదనమంటారు కదా. అప్పుడు ఆమె కూడా మీరే నా ప్రియమైన భర్తని చెప్పిందట. మీరు లేకుండా నేను ప్రాణాలతో ఉండడం కష్టమని చెప్పిందట. భార్య భర్తతో ఎంతో ప్రేమగా చెప్తూ ఉంది. కాని ఎవరైనా వెంట వెళతారా? సుఖదుఖాల్లో పాలు పంచుకుంటారా? ఇక్కడైతే సరే, కాని మరణం తర్వాత ఏ సమయంలోనైనా వచ్చి భాగం పంచుకుంటారా? వాలి దీనిని కొంచెం కూడా ఊహించనే లేదు. ఆయన తట్టుకోలేకపోయాడు. అయినా అతడు అదే ప్రేమాభిమానంతో కూతుర్ని అడిగాడట, ఏమ్మా, అన్ని విషయాల్లోనూ నువ్వే నా భాగస్త్రాలుగా ఉన్నావు. అవును, నిజమేనని ఆ అమ్మాయి చెప్పిందట. నేను నీకోసం ఎన్నో చేశాను, నువ్వే నాకు అన్నీ, ఇందులో ఎలాంటి డౌటు లేదు. అయితే సరే, నేను సగం నువ్వు సగం అనే పక్షంలో ఈరోజు నారద మహర్షి నన్ను చూసి అడిగారు, ఇక్కడ నువ్వు చేస్తున్న పనుందే, అందర్నీ దోచుకొని అందర్నీ హత్య చేసి పడేసి నువ్వు తీసుకొచ్చావు. దీనికంతటికీ నీకు నరకంలోనే గతి కలుగుతుందని చెప్తున్నారు. వచ్చే జన్మలో నువ్వు నరకానికి వెళ్లాలని చెప్తున్నారు. వెంటనే ఆయన భార్య, మీరు నరకానికా? లేదు లేదు, నేను అక్కడికి రానే రాను. కొడుకులు కూడా చెప్పారట, నరకానికా? లేదు లేదు, మేం అక్కడికి రాం. నాకు ఇప్పుడే భయం ఎక్కువవుతోంది. నేనిక్కడ భాగం పంచుకోనని చెప్పిందట. వెంటనే వాలి అన్నీ తెలుసుకున్నాడట. అప్పుడే ఆయనకు అన్నీ అర్థమయ్యాయి. ఆయనకు వాస్తవం అర్థమైంది. అప్పుడే ఆయనకు అందరూ స్వార్థపరులు. సంతోషాన్ని పొందడానికి, తోడుగా కూర్చుని భోంచేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటున్నారు. కాని అంతకు ముందున్న పాపాన్ని భాగం పంచుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందరూ స్వార్థపరులుగా ఉన్నారు. ఈ లోకమే అలా ఉంది. మీరు మీ ఇంటికి అన్నింటినీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇందులో మీరు ఏం తిన్నారో చెప్పండి చూద్దాం. ఎంతో సంపాదిస్తున్నారు. ఎంతో పెద్ద పెద్ద సేట్లను కలుసుకుని అడిగాను. వాళ్ళు 5% మీకోసం ఖర్చు పెడతారు. మిగతాదంతా అన్ని నా భార్య పిల్లల కోసమే ఖర్చు పెడతాం. మీ ఖర్చు, ఇంట్లో ఉండే ఖర్చు చూడండి. అది రెండు ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నాయో చెప్పండి. బాలికి చాలా విరక్తి కలిగింది. ఆయన ఇంట్లో నుంచి బయటకొచ్చి ఆయన దోపిడీ దొంగ నుంచి వాల్మీకి మహర్షిగా మారారు. అందుకనే చెప్తున్నాను, అందరూ గ్రహించండి, బాగా గ్రహించుకోండి. ప్రపంచ మోహం నుండి మీరు బయటికి రండి. అంతేగాక ప్రపంచంలో ఉన్నతమైనది ఈ ఆత్మ ప్రయాణం. మేల్కోండి అని మీకు చెప్తున్నాను. జై సచ్చిదానంద.